హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సండే కదా, ఎలా చేసామో చూడండి. నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇవాళ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ సండే మొత్తం అండి చాలా సింపుల్ గా గడిపేసామండి. ఎప్పుడైనా సరే మరీ అంత ఓవర్ కాకుండా డౌన్ కాకుండా ఈక్వల్ గా ఉంటుందండి మా ఇవాళ మై మార్నింగ్ రొటీన్ వచ్చేసి గోధుమ ఉప్మా చేశానండి. దాన్ని మాత్రం షూట్ చేయలేదండి. ఇక మా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఆడుకుంటూ ఉంటారండి. హ్యాపీ ఉంది కదా, ఏదో ఒక ఆటను క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇంతకు ముందు హ్యారీ బంగార్ తో అయితే ఆడుతుంది. సడన్ గా ఏమైందో తెలియదు, ఇద్దరైతే గొడవ పడ్డారు. నేను నీతో ఆడుకోను పో అనేసి అయితే కోపడ్డాడు. అందుకని హనమ్మ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా సరే హనమ్మ ఒక్కతే ఆడుకుంటా ఉంటదండి. మామూలుగా అయితే హ్యాపీ శారీ కట్టుకుంది ఇంతకు ముందు. అయితే సడన్ గా ఏమైందో తెలియదు, తనంత తానే నాకు శారీ వద్దు ఏమొద్దు అని అయితే ఇప్పేసి ఏమైందిరా హ్యాపీ అని అంటే చెప్పనమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదనేసి అయితే అంటుందన్నమాట. ఇక పిల్లలు ఆడుకుంటున్నారు అనేసి లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే నార్మలే చికెన్ కర్రీ అండి మాదైతే. ఇవాళ అయితే చికెన్ అయితే ఇంతకు ముందు మా వారు చికెన్ తెచ్చేవారు, బట్ అది నాకు నచ్చేది కాదండి. ఎంత బాగా చేసినా మరి టేస్ట్ అయితే రాకపోయేది అనమాట. అందుకనైతే మా ఆయన అయితే కాల్చిన చికెన్ తీసుకొచ్చాడండి. మామూలుగా మనం అందరము చికెన్ కట్ చేసుకొని తీసుకొని వస్తాం. ఒకటైతే కాల్చినది, ఒకటైతే బాయిల్ చేసి పొట్టు తీసి. నేనేది ఇష్టపడతానంటే దీనిలో కాల్చిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ నాన్న అప్పట్లో అలా చేసేవారు అనమాట. ఇంట్లో కోళ్ళు ఉండేవన్నమాట. ఆ కోళ్ళని కట్ చేసి ఆ కోడికి ఈకలు తీసి కాల్చేవారు. అప్పుడు అమ్మ వాళ్ళ చేతి మహత్యం ఏంటో తెలియదు, అవసరం టేస్ట్ ఉంటుండే అండి. ఇప్పటికీ మా అమ్మ చేతి వంట అయితే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ గానీ అస్సలు మర్చిపోనండి. ఎక్స్పెషల్లీ మా అమ్మ నాన్ వెజ్ బాగా ఉండేదండి. అదనమాట అమ్మ చేతి వంట. అలా అనమాట. మా ఆయన ఇలాంటి చికెన్ తెస్తే అమ్మ నాన్న అయితే నాకు బాగా గుర్తొస్తారు. అప్పట్లో ఇలా తినేవాళ్ళం అనేసి అయితే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకోటి చికెన్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండో. మా పిల్లలు పీసెస్ తక్కువగా తినే, ఇవాళ చికెన్ టేస్ట్ అదిరిపోయింది. అందుకని మా పిల్లలు 3-4 ముక్కలు ఎక్కువగానే తిన్నారండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఈ కాళ్ళ పిల్లలు తింటే చాలు అని అనిపిస్తుంది. ఇక ఇంట్లో తిన్నిక్క కూర్చున్నామంటే మా వాళ్ళ యాక్షన్లు అయితే షురువైతాయి అనమాట. అదేలా అండి, మీరు అలా ఇలా చెప్తారని అనుకుంటున్నారా? అవునండి, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ చేస్తారండి. యాక్షన్ ఎందుకు చేస్తారని మీరు అనుకోమ్మా, నాకు వద్దమ్మా కడుపులో ఎలానో హ్యాపీ అంటుంది. ఇక హనమ్మనేమో తెలియదు కాబట్టి తింటుందండి. ఓకే, హనమ్మ దగ్గర ఇంకా మా బాబు విషయానికి వస్తారా, ఒక్క ముద్దనే అక్కడ లేడు చూసారా, ఎందుకు అక్కడ లేడు అంటే తినొద్దు అనేసి అయితే మళ్ళీ నాకు రీజన్ చెప్పే వెళ్తాడండి. అమ్మ నాకు బాగా కారం అవుతుందమ్మా అని అయితే చెప్తాడు. వాటర్ అనేసి అయితే అడుగుతాడు, లేకపోతే తిననమ్మా వద్దమ్మా అని అయితే అడుగుతాడు. తినడానికి అయితే ఇంట్లో మా పిల్లలు అయితే బాగా యాక్షన్, యాక్టర్ల కంటే ఇంకా హై లెవెల్లో చేస్తారనమాట. యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే పిల్లలకు స్నాక్స్ వచ్చేసి కివీ ఫ్రూట్స్ పెట్టానండి. హ్యాపీకి కివీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా తనైతే తింటూ ఇలా షేప్స్ అయితే చేస్తుంది. ఏం షేప్స్ చేసిందని అంటే ట్రీస్ చేసింది. అమ్మ ట్రీస్ గ్రీన్ కలరే ఉంటాయి, ఈ ఫ్రూట్ కూడా గ్రీన్ కలరే ఉంటాయి అమ్మా అనేసి నాన్న కరెక్ట్ అనేసి అయితే అంటే వావ్ చాలా ఫీల్ అవుతుంది. అమ్మా నేను ట్రీ చేశానమ్మా అని, తమ్ముడికి చెల్లెమ్మకి కూడా చేసి పెడతానమ్మా అని అయితే అడుగు. వద్దులేనన్నా వాళ్ళు తింటారో తినరో అనేసి అయితే నేను అన్నా. ఫైనల్ గా అయితే జస్ట్ 1 ట్రైల్ అయితే వేసాను. ముగ్గురు బాగా ఇష్టంగా తిన్నారండి. ఇంకా హనీకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ హనీ తినడం ఫస్ట్ టైం అండి కివీ ఫ్రూట్. తనకి ఫస్ట్ బెస్ట్ అనిపించింది అని అనుకుంటాను. ఇంకా ఇలా ఏది ఏమైనా ముగ్గురు మంచిగా హ్యాపీగా, నాకు అంతకు మించిన ఆనందమే. ఇక మా పిల్లలకైతే స్నాక్స్ అయితే తినిపించి ఇంకా పిల్లల్ని అయితే రాయిస్తున్నానండి. ఎవ్రీడే ఇలా అలవాటు చేస్తే వాళ్ళంతటా వాళ్ళే సెట్ అవుతారు. ఒక గట్టి నమ్మకం అన్నమాట. దాంతో పాటు వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే హ్యాపీకి అయితే లైన్స్ అయితే కొట్టించామండి, తనంతటా తాను రాస్తూనే ఉంటుందండి. ఏమో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి అయితే మా బావే సరిగ్గా రాయడండి. అలానే రాయడు అని వదిలేసి వాడికి అదే అలవాటుగా మారిపోతుంది అనేసి అయితే భయం. ఏదేముంది ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తాను. ఈ టైంలో నా మూడ్ వచ్చేసి వాళ్ళకు నచ్చినట్టుగానే ఉంటానండి. అది కొన్ని విషయాలకు మాత్రమే అన్నమాట. వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే నా దగ్గర అయితే మంచిగా రాస్తారండి. ఇక ఈ టైంలో పోతే నేనైతే మా పిల్లలకు బంపర్ ఆఫర్ అయితే ఇస్తాను. ఆ బంపర్ ఆఫర్ ఏమని అంటారా, వాళ్ళకు ఏది ఎక్కువ ఇష్టమో అది మీకే ఇచ్చేస్తానని అయితే చెప్తానన్నమాట ముందుగా. ఇంకా ఒకరిని చూసి ఒకరైతే రాయడం అయితే మాక్సిమం అయితే ఇంకా చేంజ్ కావడానికి అయితే ఇదే స్టెప్ అండి. ఇక పిల్లలైతే ఎలా ఉండాలంటే ఫోన్కు చదువుకు దగ్గరగా ఉండాలండి. దాంట్లోనూ డిసిప్లిన్ కూడా ఉండాలండి. డిసిప్లిన్ ఉండి చదువు లేకున్నా వేస్ట్.
మొత్తం మీద ఏదేమైనా 2 లేకుంటే ఇబ్బంది. ఈ ముందొచ్చే జనరేషన్ అయితే చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఫుల్ అప్‌డేటింగ్‌లో ఉందన్నమాట. అందుకని మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే మోటివేట్ చేస్తేనే కరెక్ట్. అదనమాట నేను అనుకునేదైతే. తప్పుగా అన్నానా, కరెక్ట్‌గా అన్నానా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే మా బాబుకైతే నచ్చినట్టుగానే నేను ఉంటానన్నమాట. ఇక అలా ఉండకపోతే అయితే మా బాబు అయితే ఏదేమైనా ఒక మార్పు తీసుకురావడానికే చూస్తాను. మా బాబు చెప్తాడండి, అన్నీ చెప్తాడు. బట్ రాయడానికి అయితే అదేంటో మరి నాకు అస్సలు అర్థం కాదు. అయితే ఇక్కడ చూసారా, హ్యారీని అయితే పైన కూర్చోబెట్టుకున్నానండి. హనీ వచ్చి కూర్చుంటానైతే మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ మీద ఎవ్వరు కూర్చోకూడదు అనమాట. తనకైతే చాలా కోపం, తనే కూర్చోవాలని చేసి ఇక పెన్నులు అయితే తీసుకుని అయితే వాళ్ళిద్దరికైతే ఇస్తుందండి. నిన్నటి నుంచి అండి హనీ పాప అయితే నడవడం అయితే స్టార్ట్ చేసిందండి. ఒక్క దగ్గర అయితే కూర్చోదండి. అమ్మా నేను రాయనమ్మా అని అయితే అడుగుతున్నాడనమాట. ఏదో ఒక మస్కా కుట్టాలి, రాయించాలని అయితే నాదైతే నా మెంటాలిటీ అనమాట. కూర్చుతుందనమాట మా హనీ లేపమని. ఇక రాయి నాన్న అంటే నువ్వే పట్టుకోమ్మా అనేసి అయితే పెన్సిల్ అయితే పట్టుకుంటాడు. ఇంకా పట్టుకొని రాయిస్తేనే రాస్తాడనమాట. ఈ మధ్య అలాంటి రిస్ట్రిక్షన్స్ ఒకటి పెట్టిండు నాకు. ఇంకా ఏముందిలే అనేసి అయితే జస్ట్ పట్టుకున్నట్టయితే పట్టుకుంటానండి. పాప నడుస్తుందని చెప్పాను కదా, ఒక్కతే నడుస్తుంది, నడిచొస్తుంది అనమాట. ఇక నేను ఎక్కడున్నా ఫాస్ట్‌గా వస్తుంది. ఇంకా పోతే ఇంకా మా పిల్లలకైతే తినిపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్ తినిపించి చదివిచ్చి అయితే ఇక ఉన్న గిన్నెలని బట్టలనైతే ఉతికేస్తానండి. ఇక్కడైతే ఎండ అయితే 9:00 వరకే వస్తుందండి. ఎండను చూస్తేనే ఇంకా భయం అనిపిస్తుంది అనమాట నాకైతే. అలా అనేసి ఈవినింగే పెట్టుకుంటున్నానండి బట్టలు, ఇంకా గిన్నెలు ఒకటేసారి అవుతాయని. ఇక చల్లబడిన తర్వాత బట్టలు గిన్నెలు ఉతికేసిన తర్వాత అయితే 6కి స్టార్ట్ చేస్తే 1 అవర్లో అయితే ఆ పని అయితే వస్తుందండి. ఇక వచ్చి ఇంకా పిల్లలకైతే చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటాయి అనేసి అయితే చపాతీ వాళ్ళకి చేసి పెడదామని అయితే చేసి ఇక ఆ తర్వాత పిండి తడిపే పిండి చేస్తున్నా, అమ్మ నాకు పిండి ఇవ్వాలి, నాకు పిండి ఇవ్వాలని అయితే మా పిల్లలు అడిగి తీసుకుంటారనమాట. అచ్చంగా నా పాత రోజులు అయితే గుర్తొచ్చినాయండి, నా చిన్నప్పటి రోజు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా అమ్మని ఎక్కువ పిండి అడిగి తీసుకునేది. ఇక వాళ్ళ బీజీలో వాళ్ళైతే ఉంటారన్నమాట. ముగ్గురే అండి. ఇక పిండి తీసుకొని ఇష్టం వచ్చిన షేప్లలో అయితే చేసుకుంటారు. వాళ్ళకి బోర్ వచ్చేంత వరకు అయితే ఆడతారండి ఆ పిండి దగ్గర. ఒకవేళ నేను గనక పిండి కానీ వేయకపోయినాను అనుకోండి, నీ దోస్తు కటిఫ్ అని అయితే కటిఫ్ చేసేస్తారండి ఇద్దరు. ఇక అసలే మాట్లాడారు అనమాట మా పిల్లలు అయితే. ఇక చికెన్ ఉండిండే కదండి, మా లంచ్కి చేసుకున్న చికెనే నైట్ వరకు అవుతుంది అనమాట. వైట్ రైస్, చికెన్, చపాతీ అండి నైట్కి అయితే డిన్నర్లోకి. కొత్త కుండ తీసుకొచ్చుకున్నామండి మేమైతే. కుండలో నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక మేమైతే డిన్నర్ అయితే చేస్తున్నామండి. ఇక వీళ్ళకైతే తినిపించాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు ముందే వద్దనేసి మళ్ళీ తినకపోతే పెద్ద రిస్క్ అనేసి అయితే తినిపిస్తున్నానండి. వీళ్ళు తినకపోతే నాకైతే అసలు తిన్నట్టే ఉండదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి అబ్బా. మా హనీ బుజ్జులు అయితే మీకైతే హాయ్ అయితే చెప్తుంది చూడండి. ఈ మధ్య హ్యాపీ ఎక్స్ప్రెషన్లు పెడుతుంటే దాన్నైతే చూసి ఫాలో అవుతుంది. అయితే నడుస్తూ వస్తుంది కాబట్టి చాలా నడుస్తుందండి, అందుకనేసి అయితే ఫాస్ట్గా వెళ్తుంది, ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఇకపోతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆడుతూ తింటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.